భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 పంచాయతీలకు ఆర్థిక అధికారాలు మరియు నిధుల స్థాపన గురించి వివరిస్తుంది. ఇది పంచాయతీల ఆర్థిక వనరులకు సంబంధించిన విషయాలపై శాసనం చేసే అధికారాన్ని రాష్ట్ర శాసనసభకు మంజూరు చేస్తుంది. దాని నిబంధనల యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది. క్లాజ్ ఏ పన్నులు, సుంకాలు, టోళ్లు మరియు రుసుములను విధించడానికి, వసూలు చేయడానికి మరియు తగిన విధంగా పంచాయతీకి అధికారం ఇస్తుంది. ఈ ఆర్థిక ఛార్జీలను విధించేందుకు రాష్ట్ర శాసనసభ పంచాయతీలకు అధికారం ఇవ్వగలదు. ఈ ఛార్జీలను విధించడం, వసూలు చేయడం మరియు స్వాధీనం చేసుకునే ప్రక్రియ మరియు పరిమితులు తప్పనిసరిగా రాష్ట్ర చట్టం ద్వారా పేర్కొనబడాలి. క్లాజ్ బి పంచాయతీలకు కొన్ని పన్నులు, సుంకాలు, టోళ్లు మరియు రుసుములను కేటాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిర్దిష్ట పన్నులు, సుంకాలు, టోళ్లు మరియు రుసుములను కేటాయించవచ్చు. ఈ కేటాయింపులు నిర్దిష్ట ప్రయోజనాల కోసం మరియు రాష్ట్ర చట్టం ద్వారా సెట్ చేయబడిన షరతులు మరియు పరిమితులకు లోబడి ఉంటాయి. క్లాజ్ సి పంచాయతీలకు గ్రాంటినేడ్ కోసం రాష్ట్ర ఏకీకృత నిధి నుండి పంచాయతీలకు ఆర్థిక సహాయం మంజూరు చేయడానికి రాష్ట్ర శాసనసభ నిబంధనలను రూపొందించవచ్చు. ఈ గ్రాంట్స్నేడ్ పంచాయతీల ఆర్థిక అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడింది. క్లాజ్ డి రాష్ట్ర శాసనసభ పంచాయతీలకు నిర్దిష్ట నిధులను ఏర్పాటు చేయగలదు. ఈ నిధులు పంచాయతీల ద్వారా లేదా వాటి తరపున స్వీకరించబడిన మొత్తం డబ్బుతో జమ చేయబడతాయి. ఈ నిధుల నుండి డబ్బును విత్డ్రా చేసుకునేందుకు కూడా నిబంధనలు రూపొందించాలి. మొత్తం మీద ఆర్టికల్ 243 పంచాయతీలు వాటి స్వంత పన్నుల అధికారాలు, రాష్ట్ర పన్నుల నుండి కేటాయింపులు, గ్రాంట్స్నేడ్ మరియు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిధులతో సహా వివిధ మార్గాల ద్వారా ఆర్థిక వనరులను పొందగలవని నిర్ధారిస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్ పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి మరియు సుస్థిరతను అందించడం, వాటి విధులను సమర్థవంతంగా నిర్వహించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత సంవిధానము భాగము 9 పంచాయతీలు ఆర్టికల్ 243 పంచాయతీలకు పన్నులు విధించు అధికారములు మరియు వాటి నిధులు. రాజ్య శాసనమండలి శాసనము ద్వారా ఆ శాసనములో నిర్దేశించబడినట్లుగా ఏ పంచాయతీకి అట్టి పన్నులు, సుంకములు, టోల్స్, ఫీజులు అట్టి ప్రక్రియననుసరించి అట్టి పరిమితులకు లోబడి విధించుటకు, వసూలు చేయుటకు మరియు వినియోజనము చేయుటకు అధికారము ఇయ్యవచ్చు. బి రాజ్య ప్రభుత్వము అట్టి ప్రయోజనము కొరకు మరియు అట్టి నిబంధనలు మరియు పరిమితులకు అత్యధీనమై విధించబడిన మరియు వసూలు చేయబడిన అట్టి పన్నులు, సుంకములు, టోల్స్, ఫీజులు పంచాయతీకి అప్పగించవచ్చును. సి రాజ్య సంచిత నిధి నుండి పంచాయతీకి అట్టి గ్రాంట్స్ అండ్ ఎయిడ్ సహాయక అనుదానములు ఇచ్చుటకు నిబంధించవచ్చును. మరియు డి పంచాయతీలచే మరియు వాటి తరపున స్వీకరించబడిన అన్ని డబ్బులు జమ చేయుటకే అట్టి నిధులను ఏర్పాటు చేయుటకు మరియు అట్టి డబ్బులు వాటి నుండి తీసుకొనుటకు కూడా వీలు కల్పించవచ్చును. The Constitution of India. Part 9. The Panchayats. Article 243 Powers to impose taxes by and funds of the Panchayats. The legislature of a state may, by law, a. authorize a panchayat to levy, collect and appropriate such taxes, duties, tolls and fees in accordance with such procedure and subject to such limits. b. assign to a panchayat such taxes, duties, tolls and fees levied and collected by the state government for such purposes and subject to such conditions and limits. c. provide for making such grants in aid to the panchayats from the consolidated fund of the state, and d. provide for constitution of such funds for crediting all monies received, respectively, by or on behalf of the panchayats and also for the withdrawal of such monies therefrom as may be specified in the law.